క్యాట్ బి క్యాట్ సి స్టూడెంట్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి? అసలు క్యాట్ బి ఎందుకు చూస్ చేసుకోవాలి? వై ఆర్ స్పెండింగ్ దిస్ మచ్ ల్యాక్స్? సరే వెదర్ 1, 2, 3 lakhs ఈజ్ ఎనఫ్. వై ఆర్ స్పెండింగ్ దట్ 13 lakhs, 15 lakhs per annum? సో 15 lakhs into 5 years, 16 lakhs into 5 years, different. 16 lakhs into 5 years అంటే 80 lakhs ఫర్ ద ఎంటైర్ కోర్స్. ఈ 80 lakhs నువ్వు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ తీయగలరా? సో ఎక్కడ నేర్చుకొని మళ్ళీ మీరు పీజీ క్రాక్ చేయగలరా? పీజీ క్రాక్ చేసి మీకు కావాల్సిన ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్కి వస్తారా? రేడియాలజీ వస్తుందా, డెర్మటాలజీ వస్తుందా, అనస్థీషియా వస్తుందా, నెఫ్రా వస్తుందా, గైనక్ వస్తుందా? ఇవన్నీ రావాలంటే మీ నీట్ పీజీ ర్యాంక్ ఎంత ఉండాలి? సరే నీట్ పీజీ కూడా మళ్ళీ కొన్నారనుకోండి, సపోజ్ ఇదే సేమ్ కేటగిరీలో క్యాట్ బి క్యాట్ సిలోనే పోయి మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ కొన్నారు నీట్ పీజీ. మళ్ళీ నీట్ పీజీ కొన్నప్పుడు మళ్ళీ డబల్, ఇప్పుడు పెట్టిన 80 లక్షలు అంటే అప్పుడు 1,50,00,000, 1,60,00,000 ఖర్చు పెడతారు. ఈ మొత్తం ఓవర్ ల్యాప్లో వచ్చినప్పుడు మీరు ఒక 3 crores యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ చైల్డ్. ఇది ఒక ట్రాప్లో వాళ్ళని ఆర్డర్లీ దించి మీరు చదివిస్తున్నారు. 3 కోట్లు మీ మీద ఖర్చు పెట్టి ఐ ఇన్వెస్టెడ్ 3 crores ఆన్ యూ అని చెప్పి ఫస్ట్ డే 1 నుంచి మన మీద పెట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏదో పెంచుతారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కానీ ఎవరైతే స్టూడెంట్ ఉంటాడో వాని సైకలాజికల్ హెల్త్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గానో పేరెంటే ఖరాబ్ చేస్తారు. ఇన్ని ల్యాక్స్ ఎంబీబీఎస్కి పెట్టి ఖర్చు పెట్టి చదవడం అనేది అసలు యూజ్లెస్. సో ప్లస్ చాలామంది అంటారు ఇది సర్వీస్. మీరు క్యాట్ ఏ త్రూ వెళ్తే మీరు సర్వీస్ ఓరియంటెడ్, మీరు క్యాట్ బి క్యాట్ సి నుంచి వెళ్ళి సర్వీస్ చేస్తారంటే అదంతా ఉత్తి ట్రాప్. మీరు ఎవరు చేయరు. క్యాట్ ఏ పీపుల్ వరకు దే ఎలిజిబుల్ ఫర్ సర్వీస్. వాళ్ళు సర్వీస్ చేస్తారు, ప్యాషన్తో చేస్తారు. ఇవన్నీ ఇంటిగ్రిటీ ఉంటుంది, సో డిసిప్లిన్ ఉంటుంది, కోహరెన్స్ ఉంటుంది, మోనోక్రోమాటిసిటీ ఉంటుంది, డైరెక్షనాలిటీ ఉంటుంది, చాలా విషయాలు కరెక్ట్గా ఉంటాయి. కానీ వైల్ కమింగ్ టు క్యాట్ బి క్యాట్ సి స్టూడెంట్, దే ఆర్ ఇన్వెస్టింగ్ మనీ. డబ్బులు ఇన్వెస్ట్ చేసి సీటు కొంటున్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ వెళ్ళి సర్వీస్ ఎలా చేయగలరు? సింపుల్ లాజిక్.